తెలంగాణ రాష్ట్రంలో హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు ఎక్కడికి వెళ్ళినా మీది ఏ నియోజకవర్గం అంటే హుస్నాబాద్ అంటే గల్లా ఎత్తుకునేలాగా చేస్తామని చెప్పినా తప్పకుండా ఈ ఫలితాలు మరింతగా నా మీద బాధ్యత ఉంచినాయి. ఇన్నరా బస్సుల మంత్రి పొన్నమాన మాటలు ఎట్లున్నాయో గల్లెగిరేసి మాది హుస్నాబాద్ అని చెప్పుకునేటట్టు చేస్తాడట. అట్లా గర్వంగా చెప్పుకునేటట్టు చేస్తే మంచిగానే ఉంటుంది సారు. ఆయనతో చెప్పిన పనులు చేయకుండా ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఇట్లనే పొద్దు గడిపిర్రు అనుకో గల్లా ఎగిరేసి చెప్పుకోవలసిన వాళ్ళే ఇంత గలీజ్ అని చెప్పుకునే కాడికి వస్తుంది. కాబట్టి 5 నెలల పొద్దు గడిచిందని మీరే అంటుర్రు. మీ 6 గ్యారెంటీలు అమలు చేసి హుస్నాబాద్కు అక్కడికొచ్చే పనులు చెయ్యండి. లేకుంటే మంత్రిగా ఉన్న పొన్నం గారు మీ మాటలకు పొంగిపోయిన ఇదే ప్రజలు రేపకల్లా మీకే సున్నం పెడతారు. మంచిగా చేస్తే మట్టుకు ఇంటికి వెలిసి ఉత్తా అన్నం కాదు పరమాన్నం వండి పెట్టి మర్యాద చేస్తారు అంటురు ఈ ముచ్చటిన్నోళ్ళు. కానీ ఇంతసేపటి నుంచి ఒకటి గమనించిర్రా, ప్రెస్ మీట్లా పొన్నమన్న పక్కపట్టి కూర్చున్న ఈ అన్నను చూడుండ్రి. క్యాలీలో ఉండో లేడో లేకుంటే పెదవుల మీద గులగుల పెట్టిందో గానీ మూతి 3 అంకాలు దింపుకుంటా మీసాలు గుంజేది గుంజుతుండు. ఏమైందో ఏం కథనో.